ఎలాంటి తల్లిదండ్రులైనా తమ బిడ్డలను ఉన్నతమైన స్థానాల్లో చూడాలని ఆశపడతారు. బిడ్డలను భుజాల మీద ఎత్తుకొని వారిని చూస్తూ మురిసిపోతారు తల్లిదండ్రులు. వారి కష్టపడినట్లుగా బిడ్డలు కష్టపడకూడదని ఉన్నతమైన చదువులు, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చి చదివించాలని ఆశపడతారు. అలాంటి ఒక కుటుంబం వారి జీవితంలో జరిగిన సంగతులను మీకు చెప్తాను. ఇది ఒక ప్రాంతంలో జరిగిన సంఘటన. దాన్ని ఆధారం చేసుకునే మీకు ఈరోజు క్లుప్తంగా వివరంగా చెప్తాను. ఒక పల్లెటూరులో ఒక రైతు కుటుంబం ఉంది. ఆ రైతు కుటుంబం రోజు కష్టపడి పనిచేసి ఇంటికొచ్చి తన బిడ్డలతో ఆడుకోవడం అతనికి అలవాటు. వేరే ఇంకే పని చేసేవాడు కాదు. పొలం పని అయిపోగానే ఇంటికి వచ్చి భార్య బిడ్డలు కలిసి సంతోషంగా ఉండడం వారికి అలవాటు. ఇలా రోజులు గడుస్తున్నాయి. బిడ్డలు పెద్దోళ్ళు అయ్యారు. అతను కూడా వృద్ధాప్యంకి వచ్చాడు. ఇక వ్యవసాయం చేసే అవకాశం లేదు. ఏదో కొద్దిపాటి తేలికపాటి వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. భార్యాభర్తలు ఇద్దరూ కూడా వృద్ధాప్యంలో ఉన్నారు. వారికి చేదోడుగా ఉన్నటువంటి బిడ్డలు ఇద్దరూ కూడా ఉన్నతమైన చదువులు చదువుతున్నారు. కాలక్రమేణా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆడపిల్ల డాక్టర్ అయింది. మంచి చదువుతో, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్తో తన బిడ్డ డాక్టర్ అవ్వడం చూసి మురిసిపోయారు తల్లిదండ్రులు. వారికి ఉన్నతమైన చదువులు చదువుకున్న భర్తనిచ్చి వివాహం చేశారు. అతను కూడా ఒక డాక్టరే. అలాగే మగబిడ్డ ఇంజనీర్ అయ్యాడు. మంచి చదువు చదువుకున్నాడు. అతను కూడా ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. అతనికి కూడా ఒక మంచి ఆడపిల్లని చూసి వివాహం చేశారు. వారిద్దరి బాధ్యతలు తీరిపోయినాయి. బిడ్డల పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఇక కొద్ది రోజులు పోయిన తర్వాత రైతుకి ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది. మంచాన పడ్డాడు. తీవ్రమైన అస్వస్థతకు గురయ్యాడు. భార్యాభర్తలు ఇద్దరిని కూడా చూసుకోకపోగా కోడలు తిట్టడం మొదలుపెట్టింది. వారికి తిండి పెట్టడం మానేసింది. కొడుకు ఉద్యోగం నుంచి వచ్చిన తర్వాత కొడుకుకి చాడీలు చెప్పి కొడుకు చేత కూడా తల్లిదండ్రులు తిట్టించడం మొదలుపెట్టించింది. కొద్ది రోజులు గడిచిన తర్వాత ఇక ఎలా ఉంటే కుదరదని చెప్పి వారిద్దరూ కూడా వేరే ఇంటికి వెళ్ళిపోయారు. భుజాల మీద ఎత్తుకొని పెంచిన తల్లిదండ్రులను, ఆరోగ్యం బాగోలేని తల్లిదండ్రులను వారి కర్మకు వారిని వదిలేసి వారి దారిని వారు చూసుకున్నారు. ఇక ఆడబిడ్డ అయినా చూస్తుందేమో అనుకుంటే ఆడబిడ్డ కూడా పెళ్ళైన తర్వాత మారిపోయింది. ఇక వాళ్ళ పరిస్థితి ఏమైపోవాలో చూడండి.